కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయం మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధికి తీసుకుని వచ్చారు. మీకు వందనాలు ప్రభా. గత 2023 సంవత్సరం నుంచి మీరు రెక్కల నీడలో దాచుకొని కాచుకొని కాపాడారు. ఈ 2024 సంవత్సరం మొదటి శుక్రవారపు ఆరాధన ఈ రీతిగా జరుపుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎనలేని స్తోత్రాలు. ఇప్పటి వరకు బిడ్డలు మీరు ఇచ్చిన స్వరాలతో మిమ్మల్ని స్తుతించారు, మహింపరిచారు, గణపరిచారు. కొద్దిసేపు నీ మాటలు వినాలనే ఆశతో ఉన్నాం. చదవబడిన లేఖన భాగం వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటును నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి మహిమ పొందమని మా ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మానవుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని ఈ మధ్యాహ్నకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది సాధ్యమేనంటారా? దేవుడు మానవుడితో సహవాసం కలిగి ఉంటాడండి? చెప్పట్లే ఎవరో ఉండరా? దేవునితో మానవుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాడా లేదా? మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను అని అంటా ఉన్నాడు. అంటే ఉంటాడనే ఉండడనే? ఉంటాడు అనే. మానవునితో దేవుడు ఎలాగ సహవాసం కలిగి ఉంటాడు? మన పితరులని మనం ఆలోచన చేసి చూస్తే మొట్టమొదటిగా అబ్రహాముతో దేవుడు స్నేహం చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులతో తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని స్వాస్థ్యముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఎవరితో చేశాడట దేవుడు? నీ స్నేహితుడైన అబ్రహాము అంటాడు. అంటే దేవుడు అబ్రహాముతో స్నేహం చేసినట్లేగా. ఇదిగో ఆ స్నేహితుడు అండి, ఇదిగో మార్కరాజు గారి స్నేహితుడు అని అంటే వాళ్ళిద్దరూ స్నేహం చేసినట్టున్నట్లేగా. వాక్యం అంటుంది, నీ స్నేహితుడైన అబ్రహాముకి స్వాస్థ్యాన్ని ఇచ్చావుగా అని అంటా ఉంది. ఏమంటున్నాడు చూడండి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని స్వాస్థ్యముగా నీవు ఇచ్చిన మా దేవుడవు నీవే అని అంటా ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవుతో స్నేహం చేస్తాడని చెప్తుంది వాక్యం. రెండోదిగా చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అంటాడు. ఎవరంట? అబ్రహాము స్నేహితుడిని చేసుకున్నాడు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. యాకోబు ఎవరి సంతానం? అబ్రహాము ఎవరి సంతానం? అబ్రహాము సంతానం యాకోబు. మొదటిగా నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అనంటే అబ్రహాము యాకోబు కుమారుడు. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు. అలాగనే మోషేతో కూడా చేసినట్టు చూస్తాం యాకోబు పత్రిక.
కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేరినట్లు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడని అబ్రహామునే అన్నాడు, దేవుని స్నేహితుడని మరి యాకోబుని అంటున్నాడు. నిర్గమాకాండం 33:11 మనుషుడు స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను అని అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5గురిని పరిశుద్ధ గ్రంథంలో స్నేహితులుగా పిలుచుకున్నాడు దేవుడు. మొదటిగా అబ్రహాముని, రెండవదిగా యాకోబుని, మూడవదిగా మోషేని, నాలుగవదిగా చూడండి లూకాసు వార్త 12:4 నా స్నేహితులని నేను మీతో చెప్పుచున్నాను అని అంటాడు. తన శిష్యులను స్నేహితులుగా చేసుకున్నాడు దేవుడు. ఎవరైతే దేవుని వెంబడిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో వారిని కూడా దేవుడు తన స్నేహితులుగా పిలుచుకున్నాడు. అలాగనే లాజరుని గురించి చెబుతాడు. యోహాను సువార్త 11:11 మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని అంటాడు. ఎవరంట లాజరు? ఆయన స్నేహితుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడుస్తారో, ఆయన చెప్పినట్లు వింటారో, ఆయన వారితో స్నేహం చేస్తాడని దేవుని వాక్యం అంటుంది. ఏ స్థితిలోనైతే నువ్వు పిలవబడ్డావో ఆ స్థితిలో ఆయనతో నీవు స్నేహాన్ని కలిగి ఉండమని దేవుని వాక్యం అంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రైటేనండి, మానవుడు దేవునితో ఎలాగో స్నేహం చేస్తాడని సందేహాలు మనకు కలగొచ్చు. అయితే యోహాను అంటాడు, యోహాను పత్రిక 1:3 మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది అని అంటాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని నమ్ముతారో, ఎవరైతే మన పాపముల కొరకు ఆయన తన బలియాగాన్ని అర్పించి ఆయన కార్చిన రక్తము ద్వారా మనల్ని విమోచింపజేస్తాడని నమ్ముతారో, ఆయన అంటుంది మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉంటుంది అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీకు ఏదైనా బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఏం చెప్తాం? మొట్టమొదటిగా కొంతమంది ఉంటారు, ఇంట్లో భార్య పిల్లలకు కూడా చెప్పడు, తన స్నేహితుని పిలిచారే నాకు ఈ బాధ కలిగిందిరా అని అంటాడు. వెంటనే స్నేహితుడు ఏం చేస్తాడు? తన బాధని తనతో పంచుకుంటాడు. అలాగనే మోషేతో కూడా దేవుడు ఏమంటున్నాడు? మనుషునితో, ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు అని అంటా ఉన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము అని అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ బట్టి వారు దేవునికి ఎలాగున స్నేహితులుగా మారగలిగారు? వారు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి నమ్మాడు కాబట్టి, ఆయన చెప్పింది చేశాడు కాబట్టి, ఆయన రమ్మన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, తన దేశాన్ని తన స్వజనులని విడిచి రమ్మన్నప్పుడు ఆయన మొత్తాన్ని విడిచి వచ్చేసాడు. దేవుని నమ్మాడు ఆయన, కనుకనే ఆ సాక్ష్యాన్ని పొందుకున్నాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన్ని మనసు మార్చుకొని ఆయన నమ్మి బాప్తీసం తీసుకుంటారో, యేసు రక్తంలో పశ్చాత్తాపడి కడగబడతారో, వారితో దేవుడు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉంది అనగలుగుతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని అంటాడు. రండి బాబు, నా కుమారుణ్ణి మీ దగ్గరకు పంపించాను, ఆయనతో సహవాసం చేయండి, స్నేహం చేయండి. ఎలాగ చేయాలండి? ఆ దినాల్లో, ఆ రోజుల్లో అయితే యేసు ప్రభు మానవుడిగా వచ్చి భూలోకంలో సంచరించాడు కాబట్టి
శిష్యులు వెంబడించారు కాబట్టి, లేదా ఆయన సువార్త ప్రకటించాడు కాబట్టి, ఆయన స్వస్థతలు చేశాడు కాబట్టి, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు కాబట్టి ఆ రోజుల్లో జనాలు ఆయన్ని వెంబడించుంటారు. కానీ ఈ రోజుల్లో సాధ్యపడినా మరి ఆయనతో స్నేహం అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం లెగ్గానే నీవేం చేయాలి? దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఆయన నీతో మాట్లాడతాడు. వాక్యం చదువుకున్న తర్వాత మోకరించి ప్రార్థన చేయాలి. నీవు ఆయనతో మాట్లాడాలి. హల్లెలూయా. వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు. నీవు చేయవలసింది, నడవలసింది, అనుసరించవలసింది, ఈ లోకంలో ఎలాగో నువ్వు జీవించాలో వాటన్నిటినీ ఆయన నీకు తెలియజేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులను గురించి చదువుతాం. నువ్వు వెళ్ళు అన్నాడు, మోషేని చెప్పాడు. 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి మోషేని ఎన్నుకొని వెళ్ళు, వాళ్ళ దగ్గరికి నేను నీకు తోడై ఉన్నాను అని అన్నాడు. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ భయపడతా ఉంటే, లేదు భయపడకు, దిగులు చెందకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు దేవుడు. మాట్లాడుతూ నడిపిస్తూ వస్తున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మాలి. ఆయన దేవుడై ఉండి సర్వం విడిచి మన కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడని ఎవరైతే నమ్ముతారో, ఆయన మన కోసం గాయపరచబడి, నలగొట్టబడి, సిలువేయబడి, మరణించి, భూస్థాపితం చేయబడి, తిరిగి లేచి 40 దినాలు భూలోకంలో సంచరించి అందరికీ కనిపించి, నా యందు విశ్వాసం ఉంచినాడు ఇలాగనుంటాడని ఒక మాదిరిని చూపించి, మరలా నేను తిరిగి రాబోతున్నాను, మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పి త్వరలో రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉంటే దేవుడు మనతో స్నేహాన్ని కలిగి ఉంటాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు చూడండి, మొదటిగా యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేయని ఎడల, ఆయనతో సహవాసం చేస్తే నీకు ఏమి దొరుకుతాయో అక్కడ రాశాడు ఆయన. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగుతుంది. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి ఒకసారి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏం దొరుకుతుందట? సమాధానం. రెండవది, అలాగునే నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ భూలోకంలో జీవించేది మానవుడు సమాధానం కోసమే. అందుకనే సమాధానకర్తయగు దేవుడు అని మన దేవునికి పేరు. సమాధానము లేక అసమాధానంతో జీవిస్తున్న ప్రజల కోసం ఆయన సమాధానకర్తగా వచ్చాడు. ఆయన నీకు మేలుని, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మేలును అనుగ్రహించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే దేవుడు నీకు సమాధానమును, నీకు మేలును కలుగు చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 1 యోహాను పత్రిక 6వ అధ్యాయము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి, ఒకసారి చదువుతాను. అక్కడ ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినెడలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినెడలా మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. చూడండి, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగునివ్వటానికి ఆయన ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. నీవు ఆయనతో సహవాసం కలిగి ఉన్నావని చీకటిలో నడిస్తే ఆయన సహవాసం కలిగి ఉన్నట్టు లెక్క కాదు. ఆయన అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేస్తే ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. సమాధానం దొరుకుతుంది, మేలు దొరుకుతుంది. ఏమంటున్నాడు? చీకటిలో ఉండవు, వెలుగులో నడుస్తావు,
సమాధానకర్తయగు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఈ మధ్యాహ్నకాల సమయం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 106వ కీర్తన 35వ వచనంలో చూడండి, అన్ని జనులు సహవాసం చేసి వారి క్రియలను చేర్చుకున్నారు అని అంటుంది. అన్ని జనులతో సహవాసం చేస్తే చాలామంది అనుకుంటుంటారో వారిని నేను మారుస్తానికి వెళ్తానండి అని అంటాడు. మహామహులే జ్ఞానవంతుడని చెప్పుచున్నాను. అంత జ్ఞానవంతుడైన సొలొమోను సహితము ఏమయ్యాడో తెలుసండి? పతనమైపోయాడు. అన్యజనులతో సహవాసం చేయకూడదు. అక్కడ వాక్యం అంటుంది, అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలను వారు నేర్చుకొని పాడైపోయారు అని. ఆ సహవాసం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే వెలుగులోనికి మనం వచ్చామో, యేసయ్యలో రక్తంలో మనం కడగబడ్డామో, ఆ సహవాసంతో మనకు పని లేదు. నీ సహవాసం అంతా దేవునితోనే నువ్వు కలిగి ఉండాలి. కలిగి లేకపోతే ఏమవుతాం? దెబ్బతింటాం. అందుకని దేవుడే చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని. మనం ఆయన సన్నిధికి పిలువబడుతున్నాం, ఆయన సహవాసానికి పిలువబడుతున్నాం. కాబట్టి ఆయన సహవాసంలో ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడుచున్నాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరం ఈ శుక్రవారం, మొదటి శుక్రవారం మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎవరితో సహవాసం నీవు చేయాలి అని అనుకుంటున్నావో తీర్మానం చేయి. లోక స్నేహము దేవునికి వైరం. లోక స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు. లోక స్నేహం చేస్తే నువ్వు పాపంలో పడిపోతావు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని అంటాడు. కనుకనే మనం ఏం చేయాలి? దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉండాలంటే యేసు ప్రభు భుజం వచ్చేసి పక్క నుంచొని భుజం మీద చెయ్యడం, నువ్వు ఉదయాన్నే లెగటం, వెంటనే నీకు బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, ఇరుకు కలిగిన, ఏ శోధన కలిగిన, ఏ పరిస్థితి ఉన్నా వెంటనే నీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదువుకొని దేవుని వాక్యం నీకేం చెబుతుందో, ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో చూసుకొని మాట్లాడి నీవు ఆయనతో మోకరించి ప్రార్థిస్తే దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రతి విషయము ఆయన మనకి తెలియజేస్తాడు. ఆ రీతిగా మనం ఉంటే ప్రభు మనతో సహవాసం కలిగి ఉంటాడు. సాధ్యమేనా? ప్రభు అబ్రహాంతో సహవాసం చేశాడు, యాకోబు చేశాడు, మోషేతో ఉన్నాడు. అలాగనే చెప్పుకున్న మన 5 విషయం చెప్పాను నేను. మోషేతో చెప్పాడు, అలాగనే శిష్యులను అన్నాడు, అలాగనే లాజర్ను కూడా అన్నాడు. గో మన స్నేహితుడైన లాజరు. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో, ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి లాజరు 4 దినాల ఈ చనిపోయినప్పటికీ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు రమ్మని పిలవగానే సమాధిలో నుంచి ఆ ప్రేతకట్లతోనే బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్నేహితుడైన యేసయ్యను మన ప్రతిదినం మనం ఏదున్నా, ఇబ్బంది ఉన్నా, ఇరుకున్న, కరువున్న, కాటకమున్న, శ్రమ అయిన, బాధ అయిన, అనారోగ్యమైన ఏ పరిస్థితి ఉన్నా ఆయన వాక్యమే అంటుందిగా. ఏమంటుంది? దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఇప్పుడు ఏమైంది? ఇది నీకు ఇదేమైంది? మనకి స్నేహితుడైంది. ఆ వాక్యమే ఈరోజు మనతో ఉంటా ఉంది. ఏదో మనం ఆరాధనకు వచ్చేటప్పుడు సంకలో పెట్టుకుని రావటం కాదు. ప్రతిదినం నువ్వు దాన్ని చదువుకొని ఆ వాక్యం ఏమైంది? కృపా సత్య సంపూర్ణుడిగా ఈ రోజున మన మధ్యలో, మన చేతిలో, మన ఇంటిలో ఉంటా ఉంది. ఆ స్నేహితుడిని ప్రతిదినం నువ్వు కలుసుకొని, అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇది అని నీవు ఇంటిలో ఎవరికి చెప్పుకోపోయినా నిన్ను పిలిచిన దేవునితో నువ్వు ముచ్చటించి మాట్లాడుకుంటే ప్రభు నిన్ను ఆదరించి ఏ పరిస్థితి ఉన్నా ఆయన నిన్ను ఆ సమస్య నుంచి విడిపించి, తప్పించి, రక్షించి కాపాడగల స్నేహితుడు, అంత గొప్ప స్నేహితుడు మన దేవుడు. హల్లెలూయా. అట్టి స్నేహితుడిని కలిగి ప్రతిదినం ఒక తీర్మానం చేసుకుందాం. ఈ దినం ప్రభా, ఇక నుంచి నేను ప్రతిదినం నీతో మాట్లాడతా, నీవు నాతో మాట్లాడు, ఇద్దరం కలిసి స్నేహం చేద్దాం. ఏమంటున్నాడు? ఆయన
చెప్పాడు. మాతో కూడా మీకు ఏబు ఏం చెప్తున్నాడు, ఇందాక మీకు చెప్పానుగా, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానమును అలాగనే మీకు మేలు కలుగును అన్నాడు. అలాగనే సమాధానమును మేలును ఆయన ద్వారా మనం పొందుకుందాం. అందరు